ఓం గం గణపతే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. 12 రాసుల వారికి లక్ష్మి స్వర్ణలక్ష్మి అమ్మవారి యొక్క కృపా కటాక్షం వలన ప్రతి ఒక్కరికి ఆత్మజ్ఞానం కలిగి ఉండాలి. తద్వారా ప్రతి నిమిషం ప్రతి సందర్భంలోనూ సంతోషంగా ఉత్సాహంగా ఉండే విధంగా అమ్మవారికి అందరినీ ఆశీర్వదించాలని, అంతేకాకుండా రాజ్యం దేహి మన అందరికీ మంచి పదవి, ఉన్నతమైన స్థితి, ఒక అధికారం, దర్పం అన్ని కలిగించాలని, దానితో పాటు స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కరికి ధన ప్రవాహాన్ని కలిగించాలని, ఫైనల్ గా సర్వకామాంచ దేహిమే మనం అనుకున్న ప్రతి కోరిక కూడాను ఇమ్మీడియట్ గా తక్షణమే అమ్మవారు మనకి నెరవేర్చాలని చెప్పేసి అమ్మవారు ప్రార్థన చేస్తూ, గణపతిని కూడా మనం చేసే ప్రతి దానిలోనూ మనకి బుద్ధి సిద్ధి చక్కటి విజయాన్ని, ఒక మంచి వివేకాన్ని కలిగించాలని, సత్ డిసిషన్స్ మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా మనకి గణపతి మనకు కృప ఉండాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ, మనం ఈ రోజు టాపిక్ చూసుకుంటే సూర్యుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారుతూ ఉన్నారు. దీనిని మనకి మిథున సంక్రమణ అంటారు. అంటే ఇది 12 రోజులు ఉంటుంది ఈ సంక్రమణ. మనకి మకర సంక్రమణ, మకర రాశి ఎలానో ప్రతి నెల ఒక్కొక్క సంక్రమణ వస్తుంది. ఇప్పుడు రాబోయే సంక్రమణ మిథున సంక్రమణ అంటారు. ఇది 30 రోజులు ఉంటుంది. 15వ తారీఖు జూన్ నుంచి జూలై 15 వరకు ఉంటుంది. ఈ 15 రోజులు సూర్యుడు మిథున రాశిలో ఉండటం వలన ఏం జరుగుతుంది 12 రాశుల వారికి అని తెలుసుకున్నాం. అయితే ముఖ్యంగా సూర్యుడు మారటం వల్ల సూర్యుడు ఎలాంటి విషయాల్లో మనకి ప్రభావాన్ని చూపిస్తాడని తెలుసుకున్నాం. సూర్యుడు వచ్చేటప్పటికి ముఖ్యంగా 8 రకాలైన అంశాలపైన ప్రభావాన్ని చూపుతూ ఉంటారు. ఒకటి అందరూ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సూర్యుడు ఆత్మకారక అంటారు. అంటే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మనకి కావాలన్నా స్ట్రెంగ్త్, సోల్, ఆత్మబలం ఉండాలి కానీ సూర్యుడు చక్కగా ఉండాలి. కాబట్టి సూర్యుడు ఆత్మకారకుడు. అలానే రాజ్యకారకుడు. ఒక పదవి రావాలన్నా, గవర్నమెంట్ అథారిటీ, అడ్మినిస్ట్రేషన్ పవర్ వీటన్ని రావాలన్నా కానీ సూర్యుడు మనకి స్ట్రాంగ్ గా ఉండాలి. అలానే పితృకారకుడు, ఫాదర్ రిలేటెడ్ ఎల్డర్స్, మెంటార్స్, బాస్ వీళ్ళందరినీ కూడా మనకి సూర్యుడే రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటారు. యశస్సు, కీర్తి ప్రతిష్టలు, గుర్తింపు. కొంతమందికి గుర్తింపు ఉంటుంది ఏ పని చేసినా, కొంతమందికి ఏ పని చేసినా గుర్తింపు అనేది ఉండదు. ఈ గుర్తింపు లేకపోవడం కూడా కారణం కూడా సూర్యుడు వాళ్ళ జాతకంలో సరిగ్గా లేకపోవడం అని గమనించుకోవాలి. పదవి, అధికారం అంటే మీకు ఒక స్టేటస్, అంటే ఒక లేబుల్, మేనేజర్ నుంచి హైయర్ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్ ఇలా ఒక్కొక్క లెవెల్ బై లెవెల్ ఎదుగుతూ ఉంటారు. అలాంటి పదవి, పొజిషన్ మీకు రావడానికి కూడా కారణం సూర్యుడు అని తెలుసుకోవాలి. అంతేకాకుండా అధికారం, పవర్, లీడర్షిప్, కమాండింగ్ పవర్. మీరు ఒక పని చెప్తే ఎదుటి వాళ్ళు చేయగల సామర్థ్యం అంతా కూడాను సూర్యుడు మెట్టే మీ జాతకంలో డిసైడ్ అవుతూ ఉంటుంది. తేజస్సు, ఆరోగ్యం, మంచి గ్లోరీ ఉంటుంది, మీకు ఎనర్జీ ఉండాలి, బ్రిలియన్స్, చాలా చక్కగా మీ ఫేస్ అంతా ఎప్పుడు కలగా ఉత్సాహంగా ఉండాలి. దానికి కూడా కారకుడు సూర్యుడు. ముఖ్యంగా లాస్ట్ లో ఆరోగ్య ప్రదాత, సూర్యుడిని ఆరోగ్యం ఇచ్చే వాళ్ళు అంటారు. ఎవరి జాతకంలో అయితే సూర్యుడు సరిగా ఉండరో వాళ్ళకి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. ఎవరికైతే సూర్యుడు ఉచ్చ స్థానంలో ఉంటారో చక్కగా వాళ్ళకి హెల్తీగా ఉంటారు, ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు, ఒక పవర్ వాళ్ళలో ఉంటుంది అని తెలుసుకోవాలి. ఇలా 8 రకాలైన ముఖ్యమైన కారకాలు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో సూర్యుడు అనేది ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు. అయితే ఈ సూర్యుడు మిథున రాశిలో ఉండటం వల్ల ఇందాక వరకు మనం చెప్పుకున్న విషయాల్లో కొందరికి అనుకూలంగా ఉంటుంది, కొందరికి ప్రతికూలంగా ఉంటుంది. ఏ రాశుల వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, ఏ రాశుల వాళ్ళకి ప్రతికూలంగా ఉంటుందో మనం చూద్దాం. కర్కాటక రాశి చూస్తే కర్కాటక రాశి వాళ్ళు సూర్యుడు 12వ స్థానంలో ఉన్నాడు. సూర్యుడు 12వ స్థానంలో ఉంటే అంత యోగ్యతనివ్వదు. చాలా మందికి జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, గమనించుకోవాలి. చాలా మంది నా వీడియోలో చూసి కాల్ చేస్తూ ఉంటారు, అంటే మీ వీడియోలు చూసాము, మీరు చెప్పిన విధంగా జాబులు పోయి అని చెప్తూ ఉంటారు. దానికి కారణం సూర్యుడు 12వ స్థానంలో ఉన్న జన్మ రాశిలో ఉన్న జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని శాస్త్రంలో వివరించడం జరిగింది. వీరికి 12వ స్థానం వచ్చేటప్పటికి హాస్పిటలైజేషన్ కి సంబంధించి కానివ్వండి, లేదా వీళ్ళు ఆధ్యాత్మికంగా ఎక్కువగా ట్రావెల్ చేయటంలో కానీ, లేదా విపరీతమైన ఖర్చులు పెట్టే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. దూరంగా ఐసోలేషన్, ఉన్న ఊరు నుంచి, ఉన్న ఇంటి నుంచి కొంతకాలం దూరంగా ఉండి ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. అలానే ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించవచ్చు. 12వ స్థానంలో సూర్యుడు ఉంటే ఏం జరుగుతుంది? మనకి ఫస్ట్ మహర్షులు సంస్కృతంలో ఏం చెప్పారో ఒక శ్లోకం తెలుసుకొని చూసి దాంట్లో మీనింగ్ కూడా మనకి వివరించే ప్రయత్నం చేస్తాను. మనకి ఇందులో ఏం చెప్పారంటే శ్లోకంలో స్వస్థాన నాశనం చైవ బంధు రోగ ధన వ్యయ ప్రాణ పర్యంతం మాపత్యం అవమానం రవే వ్యయస్థానం అంటే 11వ స్థానంలో కనుక సూర్యుడు ఉంటే ఏమవుతుందంటే స్వస్థాన నాశనం చైవ, ఉన్న పదవిని పోగొట్టుకుంటారు. ఎవరైతే ఒక మంచి పొజిషన్ లో ఉన్నారో వాళ్ళ ఇండివిజువల్ జాతకంలో కనుక జాతకం సరిగా ఉంటే కొంచెం అవమానాలు ఎదురవుతుంది, కొంచెం స్లో అవుతుంది. ఇండివిజువల్ జాతకంలో కనుక సరిగా లేకపోతే ఇది దానికి యాడ్ అయ్యి ఇంకా ప్రాబ్లం, జాబులు పోయే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. స్థాన నాశనం, ఉన్న పదవి నుంచి కోల్పోయే అవకాశం ఉంటుంది.
తెలుసుకోవాలి. ఇంకా రాజకీయ నాయకులు కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదంటే గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరున్నా, ఈవెన్ ఎన్ఆర్ఐలు, ఒక మేనేజర్ లెవెల్ పొజిషన్ లో ఎవరైతే ఉంటారో, మిడ్ లెవెల్ పొజిషన్ లో ఎవరైతే ఉంటారో, టీమ్ లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి విపరీతంగా ప్రెషర్ వచ్చే అవకాశం ఉంటుందని గమనించుకోవచ్చు. ఎవరైతే ఆల్ ప్లే స్కూల్లో ట్రైనీగా ఉంటూ ఉంటారు కొంతమంది, అలాంటి వాళ్ళు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్స్ లో కానివ్వండి, బాస్ ద్వారా కానీ చాలా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందని గమనించుకోవచ్చు. అంతేకాకుండా వీళ్ళకి బంధు రోగ ధన వ్యయం, బంధువుల వలన అలానే రోగాల వలన ధనం వ్యయం ఖర్చు అవసరం ఉంటుంది. మీ బంధువుల్లో ఎవరికో ధనం అవసరం అవుతుంది, మీరు వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తారు. ఆ తర్వాత వాళ్ళకి మీకు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అలానే రోగాల వలన కూడా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. హాస్పిటలైజేషన్కి వెళ్ళటం, అక్కడ విపరీతమైన మందులు, వాటికి ఈ స్కానింగ్ రిపోర్ట్లని అవన్నీ ఇవన్నీ మెడిసిన్ విపరీతంగా ధనం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ప్రాణ పర్యంతం మాపత్యం అంటే ప్రాణాలు పోయే అంత విధంగా ఆపత్తులు ఉంటాయి, తర్వాత ఇబ్బందులు ఉంటాయి అని గమనించుకోవాలి. వీటితో పాటుగా అవమానం, విపరీతమైన అవమానం జరిగే అవకాశం ఉంటుంది. మిత్రవైరం, జ్వరాలు, విచారం వీటితో పాటుగా ఉంటుంది. చూసుకుంటే 12వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని గమనించుకోవచ్చు. ఇందులో కొంచెం పాజిటివ్ సైడ్ లో కూడా సూర్యుడు వీళ్ళకి 6వ స్థానంలో చూడటం వల్ల, 6వ స్థానంలో సూర్యుడు చూడటం వల్ల మీ యొక్క ధైర్యము, రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్, మీలో కరిష్మా చాలా చక్కగా ఉంటుంది. శత్రువులు ఎవరైనా వచ్చినా గానీ మిమ్మల్ని అయితే ఏమీ చేయలేరు, వాళ్ళు అంతే వెళ్ళిపోతూ ఉంటారు. అలానే హెల్త్ కి సంబంధించిన వ్యవహారాలు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. సో హెల్త్ కి సంబంధించిన విషయాల్లో స్ట్రాంగ్ గా ఉంటారు. శత్రువులు అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారే కానీ మిమ్మల్ని అయితే ఏమీ చేయలేరని గమనించుకోవాలి. సో చూశారు కదండి, ఈ రాశి వాళ్ళకి 12వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల కొంచెం ప్రతికూలమైన పరిస్థితులు, ఇబ్బంది పడే పరిస్థితులు ఎక్కువ ఉన్నాయని గమనించుకోండి. చక్కగా పరిష్కారాలు చూపించుకోవటం, పరిహారాలు చేసుకోవటం ఎంతైనా అవసరం. మనం పరిహారాలు చూసుకుంటే సూర్యుడికి కొన్ని పరిహారాలు అంతా మీరు చేసుకునే పరిహారాలు కొన్ని ఉంటాయి. కొన్ని వచ్చేటప్పటికి బ్రాహ్మణ పండితులతో చేపించుకోవడం చాలా ముఖ్యం. కొన్ని క్షేత్ర దర్శనాలు కూడా చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ముందు ముఖ్యంగా మీవంతా సెల్ఫ్ రెమెడీస్ అంటారు, మీరంతా స్వయంగా చేసుకునే పరిహారాలు కొన్ని ఉంటాయి. అందులో ముఖ్యంగా చూసుకుంటే సూర్య నమస్కారాలు చేయడం చాలా ఇంపార్టెంట్. సూర్య అష్టకం చదవటము లేదా ఆదిత్య హృదయ స్తోత్రం చదవటం కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఆదిత్య ఉదయ స్తోత్రము, హనుమాన్ కార్యసిద్ధి మంత్ర రెండు కలిపి కనుక చదువుకలిపితే ఇంకా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఆదిత్య హృదయ స్తోత్రంతో పాటు హనుమాన్ చాలీసా గానీ, హనుమాన్ కార్యసిద్ధి మంత్రం కానీ చదువుకుంటే ఇంకా చక్కటి మంచి రిజల్ట్ వస్తుంది. సో ఇవన్నీ మీరు చేసుకునే మీ వరకు మీరు చేసుకోవచ్చు. ఇంకా టెంపుల్స్ కి వెళ్ళేసి అక్కడ నవగ్రహాల చుట్టూ తిరిగి గోధుమలు కనుక దానం చేయగలిగితే, సద్బ్రాహ్మణులకి, సత్పురుషులకి చేయగలిగితే ఇంకా మీకు చక్కటి మంచి రిజల్ట్ వస్తుందని గమనించుకోవాలి. సో అది మీ వరకు చేసుకోగలుగుతారు. మీ ద్వారా కాకుండా కొన్ని సమస్య తీవ్రంగా ఉంటే పండితుల్ని కలిసి లేదంటే మా ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని జాతక చక్రం కూడా చేపించుకోవడం చాలా ఉత్తమం. ఇందులో ముఖ్యంగా సూర్యుడికి సంపూర్ణమైన శాంతులు చేయాల్సి ఉంటుంది. గ్రహ శాంతి అంటారు. ఈ గ్రహ శాంతిలో సూర్యుడికి జపాలు, దానాలు, తర్పణాలు, హోమాలు ఇవన్నీ చేస్తూ ఉండాలి. వీటితో పాటుగా ఇంకా మీ యొక్క ఇండివిడ్యువల్ జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎవరికైతే మీ యొక్క ఇండివిడ్యువల్ లైఫ్ లో మీకు ఏజ్ 35 to 45 మధ్యలో ఉండి 40 years ప్లస్ ఆర్ మైనస్ లో ఉన్న వాళ్ళకి ఎక్కడైనా మీకు లైఫ్ స్టాగ్నేటెడ్ కనిపించింది, అప్పటిదాకా సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉండి ఇక్కడ ఎందుకో ఆగిపోయారు, గ్రోత్ లేదని మీకు అనిపిస్తే ఒక్కసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి, మీ జాతకం చెక్ చేసుకోండి. నేను 35 to 45 ఏజ్ గ్రూప్ రీసెర్చ్ గ్రూప్ గా చేస్తూ ఉన్నాను. చాలా మంది పీపుల్ మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి ఇక్కడ ఆగిపోతూ ఉంటారు. చాలా మందికి డైవర్స్ అవుతూ ఉంటుంది, సడన్ గా కెరీర్ లో బ్రేక్ వస్తూ ఉంటుంది. సో ఈ మిడ్ లైఫ్ క్రైసిస్ ని మన ఆస్ట్రాలజీ, వేదిక్ ఆస్ట్రాలజీ ఎలా డీల్ చేస్తుంది, దాంట్లో ఏమేమి ఉంటాయి అని చెప్పి తెలుసుకోవచ్చు. ముఖ్యంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహ శాంతులు అని ఉంటాయి, గ్రహ దోషాలు అని ఉంటుంది. మీ యొక్క దశలు తెలుసుకొని వీటిల్లో ఏదైనా ఒక గ్రహం దోషం ఉండటం అయితే మీరు స్టాగ్నెటెడ్ అయిపోతారు. దాన్ని ఎలా బయటకు రావాలని పరిహారాలు తెలుసుకోవాలి. వీటితో పాటుగా మీకు ఏమైనా శాపాలు ఉంటే, పితృశాపం, కాలసర్ప దోషము, ఇలా మాతృశాపం, స్త్రీ శాపం, ఏమైనా యాక్టివ్ గా శాపాలు ఉన్నాయా, ఈ శాపాలు ఉండటం వల్ల కూడాను మీరు లైఫ్ లో గ్రోత్ లేకుండా ఆగిపోయే అవకాశం ఉంటుంది. సో ఎవరికైనా సరే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ధనానికి ఇబ్బంది పడిపోతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోండి. మీకు వీసా స్టాంపింగ్, H1B, లైక్ ఎక్కడన్నా ఏమంటారు ఉద్యోగంలో ఎక్కడన్నా బ్రేక్లు వచ్చి ఆగిపోతూ ఉన్నా, లేదంటే ఫైనల్ రౌండ్ దాకా వచ్చి మధ్యలో ఎక్కడన్నా ఆగిపోయినా కానీ మీకు ఇలాంటి వాళ్ళకు కూడాను మన్యు పాశుపత అభిషేకము, రుద్రాభిషేకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. భార్యాభర్తల మధ్య గొడవలకు అన్యోన్య దాంపత్య పాశుపతం చూపించుకోవడం. ఎవరికైనా సర్పాలు, కాలసర్ప దోషాలు, మహాకాలసర్ప దోషాలు అంటే కాలసర్ప దోష నివారణ పూజలు, పితృదోష నివారణ పూజలు,
మీ యొక్క జాతకం చూసుకొని ఇవన్నీ చేసుకోవటం వల్ల జీవితంలో 10 రెట్లు ఖచ్చితంగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. మీ అందరికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే.